ఆ ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ కాంటెక్స్లో జరిగింది, దాని గురించి మాట్లాడారు. దాంట్లో ఒక కీలకమైన విషయం ఉంది. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ డిసైడ్ చేసింది. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో ఎలక్షన్స్ కావాలంటే ప్రజాస్వామ్యంలో ఒక మంచి ఎలక్షన్ కమిషన్ ఉండాలి. దానికి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటాడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఒక మెంబర్గా ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాంట్లో ఒక మెంబర్ ఉంటాడని సుప్రీంకోర్టు అది డిసైడెడ్. ఇప్పుడు పార్లమెంట్లో మొన్న 147 మందిని బయటికి పంపించేసి ఆ బిల్ని పాస్ చేసినారు. దాని గురించి కూడా కొంచెం మాట్లాడాలి. 75 ఇయర్స్ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు 146 ఎంపీస్ని లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి కొంతమంది లోక్సభకి వెళ్ళి కొంత యువకులు ఏదో గ్యాస్ తీసుకెళ్ళి అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఏమన్నారు, ఇది ఎట్లా జరిగింది, ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళకి పాస్ ఓవర్ ఇచ్చినారు, ఆ పాస్ ఓవర్ బీజేపీ మెంబర్ ఇచ్చినాడు. ఆయన మీద యాక్షన్ లేదు, ఆయన గురించి మాట్లాడరు, ఆయన గురించి ఒకరోజు కూడా పార్లమెంట్ నుంచి బయటికి పంపించారు. కానీ వీళ్ళని మాత్రం అందరినీ పంపించేశారు. 146 members have been suspended for the first time in Indian democracy in 75 years of democracy. పంపించేసి అదే కాదు, ఇండియన్ పీనల్ కోడ్ చేంజ్ చేసినారు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చేంజ్ చేసినారు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చేంజ్ చేస్తున్నారు. ఎవరు చేంజ్ చేయమన్నారు? అసలు ఎక్కడైనా ఈ దేశంలో అడిగారా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చేంజ్ చేయండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చేంజ్ చేయండి, ఐపీసీ చేంజ్ చేయండి? ఎక్కడైనా డిబేట్ కానీ డిస్కషన్ కానీ స్టాండింగ్ కమిటీలో కానీ ఎవరైనా చెప్పినారా? Did High Court say, did any Supreme Court say change these laws also? Supreme Court did not say, no High Court said, there was no public discussion, public discourse. మీడియాలో ఎవరు రాయలేదు ఈ లాసు, కలోనియల్ రాసు చాలా ఎప్పుడో వచ్చాయి, 200 years అయింది, 150 years అయింది, ఈ లాస్ షుడ్ బి చేంజ్ అని ఎవరు అడగలేదు. అప్పటికైనా పార్లమెంట్కి తీసుకెళ్ళి దాన్ని పాస్ చేశారు. కీలకమైన విషయం మనం we have to talk about the context of India. There is a constitution of this country. The constitution is supreme. No one has given you the power. As it is, CBI has become a bogus organization. ED is a bogus organization. RBI demonetization చెప్పినప్పుడు డిస్కషన్ కూడా చేయలేదు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా చేంజ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ మాడభూషణ్ శ్రీధర్ విల్ స్పీక్. ఆర్టీఐ కూడా చేంజ్ చేసేస్తున్నాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టాన్ని పోరాడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పోరాడి ఈ దేశంలో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చుకున్నాం మనమందరం. దాన్ని కూడా అమెండ్మెంట్ చేస్తున్నారు. ఎవరినైనా అపాయింట్మెంట్ చేయొచ్చు, ఎవరికైనా పీరియడ్ ఇవ్వచ్చు, 2 years కానీ 3 years కానీ, ఆల్ కైండ్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఈ బ్రాట్ అబౌట్. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? 1 language, 1 culture, 1 dress, 1 party. That is what he is saying. He is talking about everything. 1 language, 1 culture, 1 party, everything. That's all. Pluralism లేదు, డైవర్సిటీ లేదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదు. ఇండియా ద మల్టీ రిలీజియస్ కంట్రీ అని ఉంది, మల్టీలింగ్వల్ కంట్రీ. It's a multi-religious country. It's a multilingual country. There is plurality and diversity. All religions are equal. Now we are saying one religion. Namano Ram temple agenda elections vastunayi kada, malli parliament elections, 1000 trains are going. Madhabhushan Sridhar will speak. The constitution is very, very clear. Chala clear ga undi constitution lo. State must not have anything to do with religion. State ki ఏ మాత్రము రోల్ లేదు రిలీజన్ లో. సపరేట్ చేయాలి. నెహ్రూ ఉన్నప్పుడు వెరీ క్లియర్గా చెప్పినాడు. When the President of India wanted to go and inaugurate, he said, you cannot go. You should not go. State has nothing to do with religion. Now, every day, Narendra Modi is spending only his time in temples. He is not talking about unemployment. He is not talking about jobs. He is not talking about growth. Nothing. Nothing, he is talking about. He is forgetting diversity, plurality. ఇప్పుడు ఈ దేశంలో as it is, we are ready. Legislature is completely collapsed. 146 MPs were sent out.
40% of them are having criminal record. No debate is taking place. Assembly lo gaani, parliament lo gaani, no debate is taking place, no discussion is taking place. There are already problems with the executive. Civil servant, neither civil nor servant. And then, when you look at even judiciary, they are saying, justice delayed is justice denied, justice is not coming. Institutions are collapsing in India. Take media. Media is the most dangerous institution in this country, spreading poison every day. Setting Hindu agenda, Hindutva agenda, Hindu majoritarian agenda. In that kind of context, Rojina maatladade enti sabke saath, sabke vikas. As vikas kar vinash. Vinash means destruction. He is not talking about development. He is not talking about sabke saath, sabke vikas, vishwas. Vinash kar rahe aap. What is happening in India is destruction of institution, destruction of parliament, destruction of constitution, destruction of election commission, CBI. Every institution is destroying. And you see, now the amendments just there is arbitrary police power. Indian Penal Code came into existence 1860 lo vachindi. There is a law for murder, 302, he has amended. Cheating, 420, he has amended. Criminal Procedure Code, Indian Evidence Act is amended. All these amendments. ఏమంటున్నాడంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. ఎవరికి అర్థం కాదు. దేశమంతా అందరికీ తెలుసు. న్యూ క్రిమినల్ లా ఇది ఆల్రెడీ బ్రాట్ ది భారతీయ న్యాయ సంహిత. ఎవరికి తెలియదు. నో అడ్వకేట్ విల్ అండర్స్టాండ్, నో విల్ అండర్స్టాండ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అందరికీ, పోలీసుకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. He brought about all the changes. Our professor has brought, what are these new criminal law? Who asked you to bring new criminal law? Was there any discussion, as I have said earlier? ఇప్పుడు ఏదో దాంట్లో చాలా చట్టాలు ఉన్నాయి. రిమాండ్ ఇప్పుడు 30 days పెట్టుకోవచ్చు పోలీసులో. ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడావు, ఎక్కడ మాట్లాడావు. ఇది ఆల్సో చేంజ్ 144 సెక్షన్. ఎర్లియర్ 4 మంది కలిస్తే దానికి ఏదో ఉంటుంది. లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి పెడతారంట. యూ విల్ బి గివెన్ టు judicial remand, custody, 30 days you can be kept, torture to police station lo. Kabatti my dear friends, it's very, very important. As it is, Hindi majoritarianism, minorities are discriminated. No question of Muslims in India. Muslims gurinchi maatladadu. Vaalla BJP lo ippudu 302 MPs unnaru. Not a single Muslim. MLAs unnaru. BJP MLAs. Not a single Muslim. ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు. Then what will happen to this 200 million Muslim population and Christian population in this country? Our constitution talks about equality, equity. Constitution talks about social justice, political justice, economic justice. When you are going to be alienating minorities in this country, Muslims and Christians and other minority section, what's going to happen in India? State should not have anything to do with religion and Japinam Manamu. Now they are only digging up every temple. Yes, Supreme Court of this country has given a judgment. All right, you want to have a temple. Why? It's a state function. Why are you inviting all political leaders, all religious leaders, etc. to Ayodhya? And now not only this, they are digging up other temples also to say. So what are the issues of this country? Poverty, unemployment, gender justice, women equality, tribal land, tribal issues, Dalits. These are the issues of this country. Look at poverty, the way poverty is growing in India. Joblessness is growing in India. One of the chartered flight going, sir, into France. Human trafficking. That is the problem of this country. And they were caught in Paris. Now no one wants to, there are no jobs here, no private sector, public sector. ఇక్కడ మన దగ్గర BHL ఉండేది 20,000 employees at one time, ECIL 10,000 employees, HMT, HAL, all these companies are closed, including Visakhapatnam steel plant. All public sectors are closed. So we are going through, as Justice Chandrakumar said, we are going through a very dangerous time in this country. 2024 వీళ్ళు పవర్లో వస్తే ప్రెస్ క్లబ్ ఉండదు, మాట్లాడడానికి ఉండదు. అక్కడ 20 మంది పోలీసులు ఉంటారు. అక్కడ ఎవరు పెడుతున్నారు మీటింగ్, ఎవరు వస్తున్నారు, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకు ఈ మీటింగ్ అవసరమా? 4 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. 144 సెక్షన్ ఈజ్ దేర్.
under 144 section, we can take you and put you in police station. These are the developments, which are taking place in addition to the agenda of, RSS and BJP agenda, very dangerous agenda. 75 years, they were, but social cohesion lekapothe, if there is no social unity among all people, rich and poor, and all religions are equal. The Constitution says all religions are equal. And 146 MPs, you suspend them, then pass these bills. Tomorrow Constitution also will be changed. 2 judges are sitting here, majority. Andarni bayatiki panpichestaru. There will be only 300 people, 2/3 majority we have. Constitution is changed, over. No discussion. Who are you? Who are you to question? Professor Madhabushi Sridhar or Justice Chandrakumar, who are you? Majority, Parliament has passed. 200 fellows have been thrown out. We had 300, 2/3 majority. Socialism is dropped, secularism is dropped, Indian Constitution is not required. We will get Bhagavad Gita, we will get Manusmriti. Already some of them are quoting Manu in giving judgments, not the Indian Constitution. There is only one holy book of this country called the Indian Constitution, Indian Rajyangam. That's the only holy book. Everything has to run according to the holy book. Now they are quoting Vedas, Manusmriti, judgments are being given. So my dear friends, I am happy that Justice Chandrakumar and Madhabushi Sridhar, Professor Madhabushi has taken this initiative to have this small meeting to generate a discussion. మనమందరూ ఆలోచించాలి ఈ దేశంలో ఏమవుతుంది, అసలు చట్టాలు ఉన్నాయా, ఈ చట్టాలు అమెండ్మెంట్ చేస్తున్నారా, ఉన్న చట్టాలే ఇక్కడ వాడడం లేదు. There is no rule of law. Simply Constitution means rule of law. You must run the country according to rule of law. That is there in the Constitution. No rule of law. Rules are different. Rules are different. రోజు మాట్లాడుతున్నాము. అవి again 2024 parliament elections are coming. మనకందరికీ we have a responsibility as citizens of this country. We can't sit at home. I hope we'll continue to fight. Very, very dangerous time we are going through in this country. We have not witnessed this kind of a crisis. Economic crisis is there, political crisis is there, social crisis is there, religious crisis is there, caste crisis is there. అరే ఓబీసీ సెన్సస్ కావాలంటే ఇవ్వనంటాడు, నేను మాత్రం ఓబీసీ చీఫ్ మినిస్టర్ చేస్తా అంటాడు. లుక్ ఎట్ హిమ్. హౌ కెన్ ప్లానింగ్ బి డన్? ఓబీసీ సెన్సస్ లేకపోతే ప్లానింగ్ కానీ, ప్లానింగ్ కమిషన్ కానీ, నీతి ఆయోగ్ కానీ ఏదైనా కావాలంటే అది కూడా లేదు, అది కూడా ఇవ్వము. కాబట్టి the RSS and BJP are very dangerous parties which want to divide this country on the basis of religion, on the basis of other kinds of factors. They want to impose Hindi everywhere. Hindi. North India lo appude Hindi. People are studying medicine in Hindi, engineering in Hindi, law in Hindi. Rep Sanskrit kuda testaru. They will say the whole country will have. This is what is happening in not one level crisis. All levels there is a crisis. Huge crisis is there in India. Social crisis, economic crisis. That's why we have to have meeting like this and fight. I thank all of you for giving me this opportunity. Now several other speakers are there, will also speak. Syllabus, NCERT syllabus has marched. Communalize the syllabus. History is being rewritten. History Congress జరుగుతుంది బట్ కాకతీయ యూనివర్సిటీలో రేపు వెళ్తున్నాం అక్కడికి. History is being written. History is mythology. No Mughal history, no Indian history, no freedom struggle. No freedom struggle. Nehru, ekkada photo unna teesestunnaru. They don't want to have history of India. They want to teach mythology. That's all. Mythology means myth. Myth means bogus. That is what is happening in India. College lo, schools lo, we must read right kind of history. Scientific temper, logic, reasoning. That is what is important. Education ante enti? Logic, reasoning, scientific temper, evidence. Such a fine constitution we have. One of the best documents in the world. Amit Shah speeches, Amit Shah ikkada unnadu. 10 seatlu kavalanta ikkada. So we must see that they will not get even one seat. Appude there is some future for us, particularly in Telangana. ఇక్కడ వాళ్ళకి 350, 400 వచ్చిందంటే అక్కడ ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఉండదు, ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉండదు, రాజ్యాంగం ఉండదు, కాన్స్టిట్యూషన్ ఉండదు, ఏముండదు. మాట్లాడితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు అంతే. దట్ ఈస్ ద లా విచ్ దే బ్రాట్ అబౌట్. దట్ ఈస్ దే ఆర్ ది చేంజెస్ దే బ్రాట్ అబౌట్ ఇన్ ది CRPC. థ్యాంక్ యూ వెరీ మచ్.